ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒకే గ్రామంలో ఇద్దరు మనుషులు జీవించారు. ఒకరి జీవితం స్వర్గంలాగా అనిపించింది, మరొకరి జీవితం నరకంలా మారింది. కానీ నిజం ఏమిటంటే వాళ్ళ పరిస్థితులు ఒకటే, మారింది ఒకటే, అది వారి మనసు. ఈరోజు బుద్ధుడు చెప్పిన ఈ కథ నీ ఆలోచనలు మార్చి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకసారి గౌతమ బుద్ధ తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్తున్నాడు. ఆ గ్రామం చాలా అందంగా ఉంది. పచ్చని పొలాలు, శాంతమైన వాతావరణం. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకడు రాము, మరొకడు శ్యాము. ఇద్దరూ ఒకే వయసు, ఒకే పని, ఒకే పరిస్థితి. కానీ రాము ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు, శ్యామ్ మాత్రం ఎప్పుడూ బాధలో ఉండేవాడు. ఇది చూసి శిష్యులకు ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు శిష్యులు బుద్ధుడిని అడిగారు, గురూజీ, ఇద్దరి జీవితం ఒకటే అయితే ఎందుకు ఒకడు సంతోషంగా ఉన్నాడు, మరొకడు బాధలో ఉన్నాడు? బుద్ధుడు చిరునవ్వు నవ్వి, రేపు మీరు నిజం తెలుసుకుంటారు అని అన్నాడు. మరుసటి రోజు బుద్ధుడు ఇద్దరిని పిలిచాడు. ముందుగా శ్యామ పిలిచాడు. శ్యామ బుద్ధుడిని ముందుకు వచ్చాడు. అతని ముఖంలో బాధతో నిండిపోయింది. బుద్ధుడు అడిగాడు, నీకు జీవితం ఎలా అనిపిస్తుంది? శ్యామ్ అన్నాడు, గురూజీ, నా జీవితం చాలా కష్టం. నా దగ్గర డబ్బు లేదు, జనం నన్ను గౌరవించరు, నా పని చాలా కష్టంగా ఉంటుంది, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు, ప్రతిరోజు నాకు సమస్యలే, నా జీవితం నరకం లాంటిది. ఇది విన్న శిష్యులు కొంతవరకు అర్థం చేసుకున్నారు. తర్వాత రాముని పిలిచారు. రాము బుద్ధుడు ముందు చాలా ఆనందంగా నిలబడ్డాడు. బుద్ధుడు అడిగాడు, నీ జీవితం ఎలా ఉంది? రాము నవ్వుతూ చెప్పాడు, గురూజీ, నా జీవితం చాలా బాగుంది. నా దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా నాకు ఉన్న దానితో సంతోషంగా ఉంటాను. నా పని కష్టం అయినా దాన్ని నేర్చుకునే అవకాశంగా చూస్తాను. జనం నన్ను గౌరవించకపోయినా నేను వారిని ప్రేమతో చూస్తాను. ప్రతిరోజు నాకు కొత్తగా ఏదో నేర్చుకోవడానికి అవకాశం. నా జీవితం ఒక వరం. ఇద్దరి మాటలు విన్న తరువాత శిష్యులు షాక్ అయ్యారు. ఇద్దరి పరిస్థితి ఒకటే, కానీ భావం పూర్తిగా వేరుగా ఉంది. అప్పుడు బుద్ధుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఇద్దరికీ ఒకే గ్లాసు ఇచ్చాడు. ఆ గ్లాసులో సగం నీరు ఉంది. బుద్ధుడు అడిగాడు, ఇది ఎలా ఉంది? శ్యామ్ అన్నాడు, గ్లాసు సగం ఖాళీగా ఉంది. రాము అన్నాడు, గ్లాసు సగం నిండింది అని అన్నాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు, మీ ఇద్దరి జీవితాలు ఒకటే, కానీ మీరు చూసే విధానం వేరు. మనసే నీ ప్రపంచం. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా నీ జీవితం మారుతుంది. ప్రపంచం మారదు, మన ఆలోచనలే మారాలి. బుద్ధుడు కొనసాగించాడు, శ్యామ్, నీ దగ్గర ఉన్నదాన్ని చూసి నీకు బాధగా ఉంటుంది, ఎందుకంటే నీవు లేనిదాన్ని మాత్రమే చూస్తున్నావు. రాము, నీ దగ్గర ఉన్నదాన్ని చూసి నువ్వు సంతోషంగా ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఉన్నదాన్ని గుర్తిస్తున్నావు. ఇదే తేడా. ఇది విన్న శ్యామ్ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అతను అన్నాడు, గురూజీ, నా జీవితం ఇంతవరకు తప్పుగా చూశాను. నాకున్న దాన్ని నేను ఎప్పుడూ విలువ చేయలేదు, ఎప్పుడూ ఇతరులతో పోల్చుకున్నాను. అందుకే నా జీవితం నరకంలా అనిపించింది. బుద్ధుడు అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇప్పటికైనా తెలుసుకున్నావు, ఇది చాలు. ఈ రోజు నుంచి నీ ఆలోచనలు మార్చు, నీ జీవితం కూడా మారుతుంది. కొన్ని రోజుల తర్వాత శ్యామ్ పూర్తిగా మారిపోయాడు. అతను చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుక్కున్నాడు. అతను కృతజ్ఞతతో జీవించడం ప్రారంభించాడు. అతని ముఖంలో కూడా ఆనందం కనిపించింది. శిష్యులు ఆశ్చర్యపోయారు. బుద్ధుడు చివరిగా అన్నాడు, మనసే నీ ప్రపంచం. నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు, కానీ నీ ఆలోచనలు మార్చగలవు. ఆలోచనలు మార్చితే నీ జీవితం మారుతుంది. సంతోషం బయట కాదు, అది నీలోనే ఉంది. ఈ కథలో నిజం చాలా సింపుల్. నీ జీవితం ఎలా ఉందో కాదు, నువ్వు ఎలా చూస్తున్నావో అదే ముఖ్యం. ఒకే పరిస్థితిలో ఒకరు బాధపడతారు, మరొకరు ఆనందిస్తారు. తేడా ఒకటే, నీ మనసే. ఇది గుర్తుంచుకో. నీ మనసు నీ చేతిలో ఉంటే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.